తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కృతజ్ఞత సభ ఉప నియోజకవర్గ పరిధి కాప్రా సర్కిల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉప నియోజకవర్గం అధ్యక్షులు తాడూరి గగన్ కుమార్ అధ్యక్షతన ఈసీఐఏలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం లయన్స్ భవన్ లో కార్యక్రమాన్ని ప్రారంభించగా ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ తో పాటు డిఎస్ఎస్ నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర కమిటీ పి సురేందర్ రెడ్డి, కె సురేందర్ రెడ్డి, కె యాదగిరి, కె రాములు, సీతారామరెడ్డి, విద్యాసాగర్, అనంతలక్ష్మి, ఆంజనేయులు, సుదర్శన్ మరియు రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ సభ్యులు, తోటి ఉద్యమకారులు దాదాపు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ నిలువెల్ల గాయాలమీన తెలంగాణ చేసిన అది చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు టైం లేదు. దాన్ని అంతగా భావించదు. ప్రతి ఒక్కరు మరి ఇంతమంది ఇక్కడ చేరినట్టే ఉద్యమంలో పనిచేసి వాళ్ళ యొక్క సాధక బాధలు మరి వాళ్ళ యొక్క ఆవేదన ఎట్లుండే చెప్పుకోవడానికి ఆధారపడతారు. కాబట్టి దయచేసి మనకు ముందున్న సమస్య ఏంటి, మనం ప్రోగ్రామ్ మీదనే మాట్లాడాలని చెప్పండి. అంటే మీరు వాళ్ళకి ఇవ్వాలని కూడా ఇస్తుందని కోరుతున్నాం. ఇవన్నీ కూడా అమలు కావాలంటే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి. సంక్షేమ బోర్డు ద్వారా యొక్క ఉద్యమకాల గుర్తింపు కానీ, యొక్క 250 గజాల స్థలం ఇవ్వడం కానీ, లేకపోతే పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా ఉద్యమకాలకు అమలు కావాలంటే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అనేక వర్గాలకు పెన్షన్ ఇస్తున్నారు. మరి పెన్షన్ ఇచ్చే విధానం కూడా ఈరోజు ఉద్యమకాలకి పోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వం అనేక మందికి పెన్షన్ సౌకర్యాలు ఇస్తున్నారు. అయితే ఉద్యమకాలకి సంక్షేమ పథకాల్లో కొంత ఓటా కేటాయిస్తే ఆ ఓటాలో ఉద్యమకాలకు ఇవ్వచ్చు. మనకి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. ఈరోజు 250 గజాల స్థలం ఇవ్వడానికి కూడా మేము కేవలం 250 గజాల స్థలం ఇవ్వడానికి చూడట్లే. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడిని నేను అని గర్వంగా ప్రతి గ్రామాన కూడా ఈ ప్రజాపాలన దరఖాస్తులో చెప్పుకున్నారంటే మరి ఈరోజు ఉద్యమకాల ఆత్మీయ బంధువుగా మారినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితంగానే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమకారులుగా ద్రోహిగా చరిత్ర మిగిలిపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కొనసాగిన ఉద్యమం అది ఆద్యంతం ఆసక్తికరం, నిరంతరం, నిర్గమానం. అయితే ఎందుకు రకరకాల ఆలోచనలు నిరంకుశ పాలనపై ఆనాడు, ఆ తర్వాత సమైక్యవాదులతోటి, ఆ తర్వాత క్రమేణా జరిగినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో జయశంకర్ సార్ సూచనతోటి దేశంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.